ముఖ్యంగా ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి నా వైపు చెప్పే ఆన్సర్లు నిజమే చెప్తాను. అబద్ధాలు మీ ముందు చెప్పి అబద్ధాలు మాట్లాడుకోవచ్చు, నిజాన్ని మాట్లాడుకోవాలి ఇవాళ. ఎందుకంటే ఇవాళ మనం చెప్పారు ఇవి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిర్మించిన సంఘం 1921 103 సంవత్సరాల ఏర్పడిన సంఘం, అఖిల భారత పథకాల ఆందోళన వచ్చే సంఘం, నారాయణ వచ్చే సంఘం. నేను దాదాపుగా ఈ 60 ఏళ్లలో నేను 6 ప్రభుత్వ అధ్యక్షుడిని నాకైనా ముందు 10 మంది చేశాను. ఈ సంఘం ఏముంటుందంటే ఒక ట్రస్ట్ ఎల్బీ నగర్ 2 లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ ఉంది. నారాయణగూడ దగ్గర ఒక హాస్టల్ ఉంది. ఈ 3 నడుస్తాయి ట్రస్ట్ కింద. అది కాకుండా మనకి అన్నదాన ట్రస్ట్ తిరుపతిలో, శ్రీశైలంలో, భద్రాచలంలో, యాదాద్రిలో, బాసర్లో, అయోధ్యలో దాదాపుగా 7 మొత్తం అన్నదాన సంఘాలు ఉన్నాయని. ఎక్కడికి పోయినా మనకి మన పథకాలు పోతే ప్రయాణికుల రూపులు దొరుకుతాయి. అన్నదానం అన్నం ఫ్రీగా తినచ్చు, మన ఇష్టం డబ్బు చేస్తాయి. అంటే ఇది ఒక వ్యవస్థ. ఇక్కడ రూపాయి డబ్బులు తీసుకునేది ఇవ్వడమే తప్పే. ఇప్పుడు కొత్తగా కొన్ని 1-6 సంఘాలు వచ్చింది. మీకు మన దగ్గర పెట్టినారు. ఆ సంఘాలు కొత్తగా వ్యక్తిగతంగా పెట్టింది. ఇప్పుడు కమత్వం ఉండి ప్రపంచ పద్మశాలి సంఘానికి చేసిన అడిగి కమత్వం ఉండి పద్మశాలి ప్రపంచానికి అధ్యక్షుడు పద్మశాలి కానీ వాడు వచ్చి అడుగుతారు ఎవరు అని. అంత పుట్టిన సంఘం అది. అక్కడ దానికి కార్యాలయం లేదు, మనుషులు లేరు. రామశ్రీనివాస్ గారు పెట్టారు, చనిపోయినారు. 4 కోట్లు వసూలు చేశారు. 1000 రూపాయలు 100 రూపాయలు 4 కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బులను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఆ డబ్బులు బయటికి రావడం కోసం ఎలక్షన్ పెడతారు. మన 30 లక్షల మంది ఉంటే 45,000 సభ్యత్వాలు, రేపు 10,000 కూడా రేపు ఎవరు ఓటేరు. అంటే ముఖ్యమంత్రి గారు ఎవరు ఎన్నుకుంటారండి? ఎమ్మెల్యేలందరూ 110 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి అధ్యక్షుడు ఎవరు ఎన్నుకుంటారండి? 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శి ఎన్నుకుంటారు. డైరెక్ట్ ఎన్నికల సిస్టమ్ కాకుండా తలకాయ నోటి పెట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం పెట్టింది. వాళ్ళకి ఎక్కడ కూడా 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శి లేదు. మనకి నిర్మాణం ఉంది. ఆ నిర్మాణం ఉంది కాబట్టి మనం నిర్మాణ పరంగా ఉన్నాం. ఒక గ్రామంలో అధ్యక్షులు ఉన్నారు, మండలంలో అధ్యక్షులు ఉన్నారు, జిల్లాల అధ్యక్షులు ఉన్నారు. ఈ మండల అధ్యక్షులు గ్రామాలను కలిసి మండలంలో ఎన్నుకుంటారు, మండలంలో కలిసి జిల్లాలు ఎన్నుకుంటారు, జిల్లా కలిసి రాష్ట్రాన్ని. ఇది పద్ధతి. వాళ్ళకి పద్ధతి లేదు. ఏదో ఎవరు ఇష్టమైన పుస్తకాలు ఇచ్చాడు, డబ్బులు దొబ్బెట్టు వచ్చే డబ్బులు దాంట్లో వేసాడు, బ్యాంక్ వేసాడు, ఆయన చనిపోయారు, ఎలక్షన్ పెడతారు. అది ఒక పక్క. ఇక తర్వాత మన సంఘం ఈ రోజు వచ్చిన మీకు ఇక్కడ వాస్తవంగా మగ్గాలు లేవు. మగ్గాలు మా ఖమ్మంలో కూడా లేవు. మనకి సమస్యలు లేవు. మీకు తెలియదు, మీకు చాలా మంది కదా మన సమస్యలు మన ఖమ్మం జిల్లాకి, మహబూబాబాద్ జిల్లాకి సమస్యలు లేవు. మనం అడిగేది మాకు పేదలు ఏం చేస్తారు అందరూ చేస్తున్నాను. మాకేం చేస్తారు మీరు ఏం చేస్తారు మాకు అడుగుతున్నారు. వాస్తవం ఏం చేయాలని నేను అడుగుతున్నా. మనం ఏం తీసుకునే పరిస్థితులు ఎందుకున్నామని అడుగుతున్నా. ఒకళ్ళు ఎవడో డబ్బు తీసుకునే పరిస్థితులు ఎందుకు ఉండాలని నేను అడుగుతున్నా. మిగతా కులాలు ఎందుకు లేవు, మనం ఎందుకున్నాం, ఎందుకు ప్రభుత్వం మీద ఆధారపడాలని చెప్పి, ఎందుకు పథకాల సంఘాలు పైకి వచ్చి డబ్బు ఇస్తే మనం తీసుకోవాలని ఆలోచన ఎందుకు ఉండాలి. అమ్మాయికి 40 లక్షలు పెట్టి కట్టి నాన్న, సొంతంగా కట్టి నాన్న, సొంతంగా 40 లక్షలు పెట్టి అది కదా అక్కడ కట్టుకోవాలి. ఎవరికి తెచ్చిస్తాడు 10,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడు. ఎవరికి తీయాలి కాబట్టి ఆర్థికంగా ఇచ్చిపోయిన వాడికి, ప్రకృతి నైపథ్యంలో ఇల్లు కూలిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి సహాయం చేయాలి. ఎవడన్నా అన్యాయం చేస్తే కంపల్సరీ సమాజంలో అనగలో పడి వేరే కులాల్లో అన్యాయం చేస్తే పోయి నిలబడాలి. అది కదా మనం చేయాలి. అది చేస్తే మీరున్న మీకు ధైర్యం, అదే మన సంఘం మీద పోయి మీకు మాత్రం పెట్టుకుంటే మీ సంఘం చూస్తామని పద్ధతిలో ఉండాలి. చెప్తే మనల్ని ఎంతకి మనం ఎన్ని ఇవ్వగలుగుతాం, ఎంతమంది ఇవ్వగలుగుతాం, ఎన్ని కోట్లు ఇవ్వగలుగుతాం. ఇవాళ సమాజంలో ఇప్పటికీ చెప్తున్నా, మనం వాస్తవంగా చాలా 190% దిగుతారు ఆర్థికంగా ఉన్నాం. 190% వృత్తులు, షాపులలో మూడగలాలు, సైకిల్ బేగాలు చేసుకునే పరిస్థితులు ఉన్నాం. వాళ్ళు ఎదగాలి అంటే, ఆర్థికంగా ఎదగాలంటే పిల్లలు చదివేయాలి. ఒక ఇంజనీరు, డాక్టర్ కావాలి, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి, ఆ కుటుంబాల వ్యవస్థలో బాగుపడాలి. అది చేయగలిగితే తప్పితే మనకి ఇంకోటి ఏంటంటే రాజకీయంగా ఎదగాలి. రాజకీయం లేకపోతే సున్నా. అంబేద్కర్ గారు చెప్పారు, రాజకీయం చైతన్యం లేకపోతే కులాలు నష్టపోతారు. నిజంగా మన కులం నష్టపోయే పరిస్థితులు ఉన్నాం. 2004 దాకా 4 ఎమ్మెల్యేలు, 1 మంత్రి, 2 ఎంపీలు ఉన్నాయి. ఈ రోజు 0. మనకి ఫ్యూచర్ మాత్రమే లేదు. దానికోసం మేము బయలుదేరినాం. దానికోసం ఇక్కడ వ్యక్తి సంఖ్య కాదు, పెద్ద ఇండస్ట్రియల్ కరీంనగర్లో రమేష్ గారు పెద్ద ఇండస్ట్రియల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ హోదాలో ఉన్నారు.
అయినా మనం ఎందుకు బయటకు వచ్చినామంటే రాజకీయ చైతన్యం లేక ఇక మీరు నమ్మండి, ఒక మీ దగ్గర ఎంతమంది కౌన్సిలర్లు మహబూబాబాద్ తెలవదు, ఖమ్మంలో కౌన్సిల్ కార్పొరేటర్ 2 సార్లు చేశాను. ఎంతమందికి సాయం జరుగుతుందంటే ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక గ్యాస్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే నా దగ్గరకు 5 నిమిషాలు చేయగలుగుతానంటే నా గొప్ప కాదు, నా పదవి గొప్ప. నేను ఒక పదవిలో ఉన్న కాబట్టి చేయగలుగుతున్నా, ఒక రాజకీయ నాయకుడు ఉన్న కాబట్టి చేయగలుగుతున్నా, ఒక మంత్రితో ఉన్న కాబట్టి చేయగలుగుతున్నా. ఈ రోజు ఎందుకు మనం ఆలోచించే మీరు తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఒకటి తిరగండి, పద్మశాలి ఎమ్మెల్యే కావడం కాదు, ముందు తిరగండి. తిరిగితే నీకు పోలీస్ స్టేషన్లు కానీ ప్రెసిడెంట్లు కానీ అందరితో పరిచయాలు అయితే వాళ్ళు ఉంటాయి. కానీ మన మన ఇంటి దగ్గర తెచ్చియాలి. ఎలక్షన్ కూడా మనకి టికెట్ కావాలి. ఇలా లాటరీ తగ్గాలంటే టికెట్ కొనాలంటే స్టోరీ కూడా మనం తెలుసుకోకపోతే ఎట్లా నేను అడుగుతాను. ఇవాళ మహబూబాబాద్లో ఉంది, ఇవాళ నిలబడాలని మన ఎలక్షన్ వస్తుంది. 10 మంది వేయాలి నామినేషన్లు, పిలుస్తారు ఎమ్మెల్యే పిలుస్తారు. ఏం తెలియదు అంటే 10 మంది వేసిన 2 టికెట్లు వేయాల్సిందని అడుగుతాం. అసలు మనం కొట్టాలని అంటే అసలు మనం ఫైట్ చేయడం మర్చిపోయాం, మనం వ్యతిరేకించడం మర్చిపోయాం, ప్రశ్నించడం మర్చిపోయాం. ఎట్లా బాగుపడతాం మనం? గాంధీ గారి సిద్ధాంతం, 1 చెంప కొట్టి 2 చెంపలు చూపిస్తాం. మనం ఎవరు చేస్తాం? ఎలా పట్టి అడగాలి, నా హక్కు కావాలి, మేము ఇంతమంది ఉన్నాం, మా వాటా కావాలి, మేమెంతా మా వాటా అంతే అని అడగలేకపోతే మనకి న్యాయం జరుగుతుంది. కానీ ఏ నాయకుడు వాడక దొరుకుతారు కానీ మనకి పనిచేయడు. కాబట్టి రాసి పెట్టుకోండి. ఇవాళ మీ దగ్గర పొలిటికల్ ఉన్నారు కాబట్టి అంటే సమాజంలో నింది పనులు. ఒక లాయర్ గారు ఉన్నారు, ఇక బయటికి పోతే లాయర్ గారికి పనులు అవుతుందంటే ఆయన ప్రొఫెషన్ ఉంది కాబట్టి అవుతుంది. ఇవాళ ఒక పొలిటీషియన్ కి మన దాంట్లో ప్రెస్ మిత్రులు కూడా పనులు అవుతుంది. ఎందుకంటే సమాజంలో గుర్తింపు కాబట్టి. కాబట్టి మనం ఒకటే చెప్తున్నాం, మనం చేయగలిగేది ఒకటే. రేపు రాబోయే రోజులలో ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక జెడ్పీటీసీగా ముందు నిలబడండి. ఒక కార్పొరేటర్గా, ఒక కౌన్సిలర్గా నిలబడండి. ముందు ఓడిపోతే ఓడిపోయాం, మన ఉనికంటూ ఉన్నాం, మేము నిలబడే దమ్ము ఉంది అని నిలబడితే కదా మేము మన నాయకులు తీసేది. ఆ ప్రయత్నం మనం చేయాలి. అంతేగాని ఎవరో వచ్చి ఏమి చేయరు. నేను ఖమ్మంలో 15 సంవత్సరాలు కొట్లాడితే 3,550 గజాలు జాగా ఇచ్చి తుమ్మలాస్ గారు 3,550 జాగా 10 కోట్ల విలువ జాగా తగ్గింది. ఎన్ని రోజులు కొట్లాడి వచ్చింది? ప్రభుత్వంతో డైరెక్ట్గా క్యాబినెట్ మీటింగ్ అప్రూవ్ అయ్యి అక్కడి నుంచి మాకు 3,550 గజాలు జాగా వచ్చింది. మీరు అన్నారు మండలంలో రాష్ట్రం కాదు కదా, ప్రపంచంలో భారతదేశం అధ్యక్షుడు మీకు మీరు ఏ ఖాళీ జాగా ఉంటే ప్రభుత్వాన్ని వేసుకోండి, కొబ్బరికాయ కొట్టండి, శంకుస్థాపన చేయండి, మీ కాపుతారండి. ముదిగొండలో 2,000 కాదు, మార్కెట్ గుడి కట్టడానికి ఒక పెద్ద మండ దాని పక్కన కొబ్బరికాయ కొట్టించినా మొత్తం ప్రధాని పట్టించినా మనం అయిపోయింది. మిగతా పొలాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయం? మనకి భయం. ఈ భయం అయితే ముందుకెళ్ళ పోతాం. మనము ఎట్లా అయిపోయినామంటే పులికి ఇంకా బోన్లు అయిపోయి మాత్రం చేస్తే వేటాట మర్చిపోయిందో మన పరిస్థితి. వేటాట మర్చిపోయినా మనం. వేటాట మీన్స్ ప్రశ్నించడం, పోరాటం మర్చిపోతాం. అది కావాలనే మీకు తిరుగుతున్నా. మేము లేదు తెల్లాడలకు అప్పటికా తప్పడా ఆదిబాబా అప్పటికా తప్పడానికి ఒకే తెల్లాడలుగా మీకు చేస్తామని మీకు చెప్పము. కానీ ప్రతి ఒక్కరు చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరికి నాకేం చేస్తాం కదా, నీకేం చేయాలి, నీకు ఎందుకు చేయాలి, సమాజాన్ని చేయాలి, మీకు మన గుణంలో బాగా చేయాలి, బాగున్నాడికి ఎందుకు చేయాలి? ఖచ్చితంగా మీకు చెప్పేది చేస్తాం, చేసేది చెప్తాం. మేమేదో వచ్చే డబ్బులు డబ్బులు వసూలు చేసేది లేదు, మేము డబ్బులు ఇచ్చేది లేదు. చేసేదే తీసుకోండి. డాక్టర్ ఖమ్మంలో 35 మంది డాక్టర్లు ఉన్నారు ఖమ్మంలో, ఓన్లీ ఖమ్మం టౌన్లో. తెలంగాణ వరంగల్ నిజామాబాద్లో 3 మంది డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ చూసుకుంటే డాక్టర్లు సమాజానికి మార్చవచ్చు. పద్మశాలి పోతే డాక్టర్ దగ్గరికి పోతే ఖమ్మంలో కార్డు వేస్తాను, 38 డాక్టర్ కూడా ఒక పుస్తకం తయారు చేస్తాను. ఎవరు పోయినా పుస్తకం డాక్టర్ లోపలి చూసి పంపించాలి. ఇది అంతేగాని ఒక వ్యక్తి ఇవాళ ఆడవాళ్ళ ఖమ్మంలో చనిపోయిన పేదలు 6,000 రూపాయలు ఎమ్మడే మా ఎంఎస్లు యువజన వీళ్ళు మగవి కలిసి 4,000 చేస్తారు. ఎంతమంది అనుకుంటున్నారు పేదలు? 6,000 రూపాయలు. పెళ్ళిన అమ్మాయి 10,000 ఇచ్చేస్తాం. ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ చూపిస్తే డబ్బులు సాగాలి. ఇవాళ చదువుకున్న అమ్మాయికి సెప్టెంబర్ 2వ తారీఖు పెట్టారు, 92,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు. ఇట్లాంటివి చేయాలి, ప్రోత్సహించాలి. పిల్లలు చదివియాలి. పిల్లలు చదివించినప్పుడు మన కుటుంబాలు ఆర్థికంగా ఉండిపోవాలి. ఇవాళ ఏ వృత్తిలో ఉన్నా మనం? చిన్న వృత్తిలో ఉన్నాం. ఎందుకంటే కూడా ఏ వృత్తిలో ఉన్నాయి? రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్. మనం ఎందుకు లేవు? మన వల్ల కావాలని భయపడతాం.
ఒక్కసారి ఒక కాంట్రాక్ట్ లెటర్ తీసుకో, మున్సిపాలిటీ వేయి, ఆర్ఎంసీ వేయి, విద్యుత్ వేయి, పట్టుకో, అధికారులు పట్టుకో, డబ్బులు పెట్టు, కాంట్రాక్ట్ పట్టు, ఓట్లు అప్పుడు నాకు తెలుసు. కానీ మనం దోచుకుంది మరెంతగా ఆర్థికంగా. కాబట్టి మనం చేయాల్సింది కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్. దాంట్లో పొందినది చూడండి, 6 సంవత్సరాల్లో వాడు భారతీయుడు 10 కోట్లు గిఫ్ట్ కొట్టాడు, వాడు కంప్లీట్గా పంపిస్తాడు. 100 సంవత్సరాల నుంచి మనం ఇదే ఉద్యోగం ఉంది, అదే మొక్కలు కూర్చున్నాం, మన పిల్లగాన్ని చదివించలేము, మన పిల్లగాన్ని అదే పరిస్థితి చూసుకుంటాము. దానికి కారణం మన యొక్క ఆలోచన. ఇది మార్చుకోవాలి. అంతేగాని గోవాబైక్ వచ్చి మిమ్మల్ని విద్యాసం చేస్తాం ఆర్థికంగా రాలేదు, చైతన్యం తీసుకురావాలి, రాజకీయం ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయం పోవాలి. ఇవాళ ఒకదాంట్లో కూడా ఇంకొకటి చదువు, డబ్బు, రాజకీయం. చదువుకున్నోడికి డబ్బు సంపాదించడం రాజకీయాలు వస్తుంది. రాజకీయాలు కావాలంటే డబ్బు కావాలి. ఒక కార్పొరేట్ నిలవాలంటే ₹1 కోట్లు కావాలి, ఒక కౌన్సిలర్ పోటీ చేయాలంటే 40 లక్షలు కావాలి, ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 30 కోట్లు కావాలి. మరి ఎందుకు రాలేకపోతున్నామంటే డబ్బు పెట్టలేక, డబ్బు సంపాదించలేక మనం నిలబడుతున్నాం. దీనికి మనం ఇస్తున్నాము, దానికి మార్గం రోజే మనం ముందుకు పోతాం. దీన్ని చైతన్యం చేయడానికి వచ్చి చెప్తే మీకు ఏదో తెలివి కలిగిస్తామని లేకపోతే మీకు చందాలు ఇస్తామని చెప్పేసి రాలేదు. ఇది వాస్తవంగా మీకు కొద్దిగా ఇబ్బంది సమయం కాలేదు. ఉన్నది వాస్తవం చెప్పుకుంటే ఒకసారి పోతుంది. ఇక మాట చెప్పిన తర్వాత మనకి కలపడానికి గల్లా పట్టుకుంటారు, గొల్లాన్ని మనం ఇస్తున్నాం. కానీ మీకు డబ్బులు ఇచ్చి మనం మోసం చేయం. మీకు డబ్బులను సంపాదించుకోవడం ఆలోచన పనులు పెట్టండి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దయచేసి రాజకీయాల్లోకి రాండి, రిజిస్టర్లకు రాండి, కన్స్ట్రక్షన్ చేయండి, కాంట్రాక్ట్ చేయండి. ఖమ్మంలో ఇంతమంది ఇల్లు కట్టుకుంటారు, 100 గజాలు తీసుకోవటం, ఇల్లు కట్టుకోవటం, 10 లక్షలు పెట్టడం, 20 లక్షలు అనుకోవటం, ఇంటికి 5 లక్షలు అమ్మాయి. చిన్నవాడు పెద్దోడుగా డబ్బులు అపార్ట్మెంట్ కట్టాడు, పేదోడు 100 గజాలు అంటే 8 లక్షలు, దానికి 10 లక్షలు కట్టాలి, 20 లక్షలు కట్టుకుంటారు. సంవత్సరాలు 3 ఇళ్ళు పెడితే 3 10 లక్షలు ₹1,00,000 వస్తుంది ఆదాయం. ఎందుకు ఏమన్నా అది గమనించాను కానీ అని చెయ్యం.